వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్య, పేదలకు వైద్యం తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యాంశాలు. గత ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ బకాయిలను పెండింగ్లో ఉంచింది. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లాలో శ్రీరామనవమి ఉత్సవాలకు ముస్తాబైన ఆలయాలు. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన ఆలయ నిర్వాహకులు. శిథిలావస్థకు చేరిన బాన్స్వాడ బస్టాండ్కు మరమ్మతులు చేయించాలి. రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్తో రాష్ట్ర వ్యవసాయ సలహాదారు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి భేటీ. కాళేశ్వరం ప్యాకేజీ పనులు పూర్తి చేయాలి. రైతులకు సాగునీరు అందించాలి. శాసనసభలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గలం. అన్నపూర్ణ జిల్లాగా ఉన్న నిజామాబాద్ నగర చెరువులు కబ్జాకు గురవుతున్నాయి. అసెంబ్లీలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆవేదన. శ్రీరామనవమి సందర్భంగా జిల్లాలో రేపు వైన్ షాపులు బంద్. సిపి సాయి చైతన్య వెల్లడి. ఇటీవల జరిగిన మంత్రుల విదేశీ పర్యటన తెలంగాణ యువతకు ఏ మేరకు ఉపయోగపడింది? శాసనసభలో ప్రభుత్వాన్ని కోరిన కామారెడ్డి ఎమ్మెల్యే కె వెంకటరమణారెడ్డి. విద్య, పేదల వైద్యం తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యాంశమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వైద్యానికి నిధులు కేటాయించి రాష్ట్రాన్ని రోల్ మోడల్గా తీర్చిదిద్దుతామని చెప్పారు. శాసనసభలో సీఎం మాట్లాడారు. గత ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ బకాయిలను పెండింగ్లో ఉంచిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు తమ ప్రభుత్వం 2408 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులకు 927 కోట్లు, ప్రైవేట్ ఆసుపత్రులకు 1480 కోట్లు చెల్లించినట్లు సీఎం వివరించారు. శాసనసభలో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో 2046 కోట్ల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశామని చెప్పారు. గతంలో ఈ చెక్కుల విషయంలో అవినీతి జరిగిందన్నారు. 27 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పేదల వైద్యం కోసం 4500 కోట్లు చెల్లించామన్నారు. టీచింగ్ కాలేజీలకు రోగులు వెళ్లడం లేదని సీఎం అన్నారు. ఈ కాలేజీల నిర్వహణను గ్రూప్ 1 అధికారులకు అప్పగిస్తామని చెప్పారు. ప్రతి కుటుంబానికి జీవిత బీమా అందించేందుకు కొత్త పథకం తీసుకువచ్చామని వివరించారు. విదేశాల్లో నిపుణులైన వైద్య సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. గోషామహల్లో 30 ఎకరాల్లో 3000 కోట్లతో ఉస్మానియా ఆసుపత్రి నిర్మిస్తున్నామన్నారు. ఆ పనులు వేగంగా జరిగేందుకు చర్యలు తీసుకున్నామని వివరించారు. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తామన్నారు. 40 కోట్ల 11 లక్షలు, ప్రైవేట్ హాస్పిటల్స్లో 360 కోట్ల 16 లక్షలు. అదేవిధంగా అధ్యక్ష, మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేసిన పేమెంట్స్ 7/12/2023 నాడు మేము పదవి చేపట్టినాక 8/12/2023 అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 అంటే కంప్లీట్ మార్చ్ 31, 2024 వరకు వాళ్ళు లేరు అధ్యక్ష. 3 నెలల ముందే ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకున్నది. ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకున్న 8/12/2023 నుంచి ఈరోజు అన్నపూర్ణ జిల్లాగా పేరుగాంచిన నిజామాబాద్ నగరంలో చెరువులు కబ్జాలకు గురయ్యాయని అసెంబ్లీ సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడారు. అసెంబ్లీ సమావేశం 8వ రోజు జరిగింది. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఈ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఒకప్పుడు అన్నపూర్ణగా పేరుగాంచిన నిజామాబాద్ జిల్లాలో అతి పురాతనమైన రామర్తి చెరువు 50% పైగా కబ్జాకు గురయ్యిందన్నారు. దీంతో పాటు అనేక ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. హైడ్రా మాదిరిగా నిజామాబాద్లో పక్షపాతం లేకుండా నెడ్రాను ఏర్పాటు చేసి కబ్జాలకు గురైన భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఎమ్మెల్యే ధన్పాల్ కోరారు. మా నగరంలో ప్రధానంగా 2 చెరువులున్నాయి అధ్యక్ష. ఒకటి రామర్తి చెరువు, బొందెం చెరువు. పులాంగ్ వాగు సుమారు 8 కిలోమీటర్లు మొత్తము నగర మొదటి స్టార్టింగ్ నుండి చివరి వరకు 7-8 కిలోమీటర్లు పారుతుంది అధ్యక్ష. అది ఇవి కూడా మొత్తము సుమారు 50% పైన కబ్జాకు గురైనాయి అధ్యక్ష. ఎటువంటి విపత్కర అంటే అతివృష్టి పడ్డప్పుడు మొన్న కామారెడ్డిలో కానీ బాసర్లో కానీ ఇట్లా పడ్డ వర్షం అట్లా పడితే నిజామాబాద్లో పూర్తిగా నగరం ముంపుకు గురైతుంది అధ్యక్ష. శ్రీరామనవమి పండుగ నేపథ్యంలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని వైన్ షాపులు మూసివేశామని సిపి సాయి చైతన్య తెలిపారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ డివిజన్ పరిధిలో గల ప్రజలందరికీ సెక్షన్ 21 తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్ 1968 ప్రకారం శ్రీరామనవమి పండుగ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో గల కళ్ళు దుకాణాలు, కళ్ళు డిపోలు, IML, A4 షాప్స్, 2B బార్స్, క్లబ్బులు, TD1, CS2 మొదలైనవి మార్చి 27 ఉదయం 6 గంటల నుండి మార్చి 28 ఉదయం 6 గంటల వరకు మూసివేయాలని సిపి సూచించారు. వైన్ షాప్లకు దేవుళ్ల పేర్లు తొలగించాలని బీజేపీ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ డిమాండ్ చేశారు. పలు మద్యం దుకాణాలకు దేవుళ్ల పేర్లు చూస్తూ ఉంటాం. దీనిపై నిజామాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అసెంబ్లీలో అభ్యంతరం వ్యక్తం చేశారు. మద్యం దుకాణాలకు రేణుకా ఎల్లమ్మ వైన్స్, లక్ష్మీ నరసింహ వైన్స్ లాంటి పేర్లు చూస్తే బాధేస్తుందన్నారు. ఇతర మతస్థుల దేవుళ్ల పేర్లు చూస్తామా? ఈ ప్రభుత్వానికి హిందూ దేవుళ్లంటే గౌరవం లేదా? వాటిని తొలగించాలి. ఇలాంటి పేర్లు పెట్టకుండా చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్యాకేజీ 2021-21A ప్రాజెక్టు పనులు పెండింగ్లో ఉన్నాయని, వాటికి నిధులు కేటాయించి పనులు పూర్తి చేయాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా 0 అవర్లో బాల్కొండ నియోజకవర్గం ఇరిగేషన్ శాఖకు పలు సమస్యలను సభలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి లేవనెత్తి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. గతంలో ఇరిగేషన్ మంత్రిని పలుసార్లు కలిసి విన్నవించినా పనుల్లో ఇప్పటికీ ఎలాంటి కదలిక లేదని, ఇప్పటికైనా పనుల్లో వేగం పెంచాలని కోరారు. ప్యాకేజ్ 21A పనులు వేగవంతంగా పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు ఇవ్వాలన్నారు. బాల్కొండ, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, మెట్పల్లి నియోజకవర్గాల్లో సుమారు 2,12,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వడానికి నిర్దేశించిన ప్రాజెక్టు ప్యాకేజీ 2021-21A 4,800 కోట్లతో మొదలుపెట్టి గత ప్రభుత్వ హయాంలోనే 70% పనులు పూర్తి చేసి సుమారు 3,300 కోట్లు ఖర్చు చేశారన్నారు. మిగతా పనులు కూడా తొందరలో పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా ప్యాకేజ్ 21A మెట్పల్లి సెగ్మెంట్లో బాల్కొండ నియోజకవర్గంలో భీమ్గల్, వేల్పూర్, కమర్పల్లి, మోర్తాడ్ మండలాలకు కలిపి 80,000 ఎకరాలు, నిజామాబాద్ రూరల్ జక్రన్పల్లి మండలంలో 28,000 ఎకరాలు, ఆర్మూర్ నియోజకవర్గంలో 6,000 ఎకరాలు మరియు మెట్పల్లి నియోజకవర్గాల్లో 12,000 ఎకరాల సాగునీరు అందించవచ్చన్నారు. ప్యాకేజీ 21A మెట్పల్లి సెగ్మెంట్లో దాదాపు 80% పనులు పూర్తయ్యాయన్నారు. హెడ్ వర్క్స్, పంప్ హౌస్లు, మెయిన్ డిస్ట్రిబ్యూటరీ లైన్, మెయిన్ లైన్ పూర్తి అయ్యిందని, ఒక డిస్ట్రిబ్యూటరీ లైన్ వేయాల్సి ఉందన్నారు. అయితే ఈ 4,800 కోట్ల ప్రతిపాదిత ఎక్స్పెండిచర్లో ఇప్పటికే 3,300 కోట్లు ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. అంటే 70% పనులు పూర్తయినాయి అధ్యక్ష. దయచేసి మిగతా ఈ 30% పనులు పూర్తి చేస్తే 2 లక్షల ఎకరాలకు నీరు అందించే అవకాశం ఉంటుంది. అయితే దీంట్లోనే ముఖ్యంగా మరి ఏంటంటే దీంట్లో ప్యాకేజ్ 21A అని ఉంది అధ్యక్ష. అంటే 2 లక్షల ఎకరాలు మొత్తం కంటెంప్లేషన్లో మీకు ప్యాకేజ్ 21Aలోనే రాష్ట్ర మంత్రులు విదేశీ పర్యటనలతో ఎంత ఖర్చు చేశారు, విదేశీ యాత్రల వల్ల యువతకు ఎంత మేరకు ఉపయోగం అవుతుందని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశం 8వ రోజు జరిగింది. ఈ సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే కె వెంకటరమణారెడ్డి పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర మంత్రులు విదేశీ పర్యటనలు చేశారు. ఈ పర్యటనల వల్ల ఎంత ప్రయాణ ఖర్చు అయిందో తెలపాలని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కోరారు. ఈ విదేశీ పర్యటనలతో అక్కడ అనేక కంపెనీలతో MOUలు చేసుకున్నామని చెప్పారు. మరి దీంతో యువతకు ఎంత మేరకు ఉపయోగపడుతుందని ప్రశ్నించారు. గత ప్రభుత్వం కంటే ఏ మేరకు మేలు చేశారో ప్రజలకు తెలపాలని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. గౌరవ మంత్రి గారు సమాధానం ఇచ్చారు. సరే, వారు చెప్పిన దానికి పేపర్ మీద ఇచ్చిన దానికి చాలా తేడా ఉంది. మొదటిసారి పోయినప్పుడు 2 లక్షల కోట్లు, రెండోసారి పోయినప్పుడు 3 లక్షల కోట్లు, ఇవన్నీ పెట్టుబడులు వస్తున్నాయి ఆల్రెడీ అని చెప్పారు. కానీ ఇప్పటి వరకు అయినటువంటి కంపెనీలు అవి 639 కంపెనీలకు ఇవాళ సుమారు 80,000 అండ్ 30,000 చొప్పున అలొకేషన్ చేస్తున్నాం, ల్యాండ్స్ ఇస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో శ్రీరామనవమిని ఘనంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ జిల్లాలో శ్రీరామనవమిని ఘనంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ నగరంలోని ఖిల్లా రామాలయం, సుభాష్ నగర్ శ్రీరామాలయం, మాధవనగర్ సాయిబాబా ఆలయాల్లో శ్రీరామనవమి ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున మహాన్నదానం నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. సుభాష్ నగర్ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. R&B గెస్ట్ హౌస్ వద్ద మహా అన్న ప్రసాద వితరణ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మార్చి 22 నుంచి ఏప్రిల్ 1 వరకు శబరిమలకు వచ్చే భక్తులకు అన్న ప్రసాద వితరణ ఉంటుందని, భక్తులు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో శబరిమల ఉత్సవాలను పురస్కరించుకొని మార్చి 22వ తారీఖు నుండి ఏప్రిల్ 1వ తారీఖు వరకు ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు శబరిమలకు వచ్చే అయ్యప్ప భక్తులకు ఆ అయ్యప్ప స్వామి వారి అన్న ప్రసాదాన్ని అందించడం జరుగుతుంది. శబరిమలకు వచ్చే ప్రతి ఒక్క అయ్యప్ప భక్తులు ఈ అన్నదాన మందిరాన్ని దర్శించి స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా కోరారు.
శబరిమల తెరిచినన్ని రోజులు ఇక్కడ శబరిమలకు వచ్చే అయ్యప్ప భక్తులకు నిరంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుంది కావున అయ్యప్ప భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరారు. గాయత్రీనగర్లోని బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విద్యాలయంలో దాది జానకి సంస్మరణ దినం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని గాయత్రీనగర్లో దాది జానకి సంస్మరణ కార్యక్రమాలు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయం దాది జానకి సంస్మరణ దినం సందర్భంగా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నిజామాబాద్ సాయినగర్లో కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సంస్థ సెంటర్ ఇన్ఛార్జ్ టీచర్ బీకే వనజా బెహన్, బీకే సుజాత బెహన్ క్లాస్ నిర్వహించి దాది గురించి వివరించారు. దాది జానకి అమూల్యమైన ఆధ్యాత్మిక సూక్తులు, అనుభవాలు భావితరానికి రాజయోగ ధ్యానం ఫలితాలను ప్రభావితం చేస్తున్నాయన్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వీడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తెలంగాణ సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి ఖండించారు. మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు వేం నరేందర్ రెడ్డిలపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ జీవనం గడిపి జీవన్ రెడ్డి పట్ల ప్రగాఢ సానుభూతి ఉందని, అదేవిధంగా వెళ్లిపోతున్నందుకు బాధగా కూడా ఉందన్నారు. జీవన్ రెడ్డి ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేసే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. తన అవసరాల కోసం పార్టీని వీడుతూ పార్టీ నుండి బయటకు వెళ్లే ముందు ఎవరిపైనైనా అభాండాలు వేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. కేసీఆర్ రాక్షస పాలన తెరదింపి ఇంద్రమ్మ ప్రజా పాలనను నాంది పలికిన వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని, అటువంటి వ్యక్తిపైన ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్, రాష్ట్ర ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శి వేణురాజ్, జిల్లా ఫిషరీస్ చైర్మన్ శ్రీనివాస్, జగడం సుమన్, సాయి భాస్కర్ మరియు తదితరులు పాల్గొన్నారు. అనుబంధాన్ని కాంగ్రెస్ పార్టీతో కష్టాల్లో నష్టాల్లో ఈ పార్టీ ఉన్నతి కొరకు కష్ట నష్టాలను వేరు చేస్తూ ఈ పార్టీతో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అంతవరకు జీవన్ రెడ్డి గారి పైన మాకు ప్రగాఢమైన సానుభూతి ఉంది. ఆయన వెళ్ళిపోతున్నందుకు బాధగా కూడా ఉంది. కానీ ఆయన స్వార్థ ప్రయోజనం కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థుల ఫ్రెషర్స్ ఫేర్వెల్ పార్టీ ఘనంగా నిర్వహించారు. విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాలలో సెకండ్ షిఫ్ట్ పాలిటెక్నిక్ విద్యార్థులు ఫ్రెషర్స్ మరియు ఫేర్వెల్ పార్టీని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కళాశాల చైర్మన్ కె నరేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో ఉండి పై చదువులు చదివి మంచి ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవాలని కోరారు. డిప్లొమా చదివితే మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గణేష్, వైస్ ప్రిన్సిపల్ మోహన్, ఫార్మసీ ప్రిన్సిపల్ డాక్టర్ సురేష్, డాక్టర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో డిప్లొమాలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిప్లొమా విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. Really, it's a wonderful function, and I appreciate you. You're organizing very well, because due to some urgency work, I am unable to properly in time and unable to attend your function. So once again, I congratulate you. I need not tell anything about the academic side, because our professors, doctors, professors are there. They can explain each and item about our college. మెడికవర్ ఆసుపత్రిలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. మెడికవర్ హాస్పిటల్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ మణిదీప్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్ ఉచిత స్క్రీనింగ్ టెస్టులు చేశారు. ఈ కార్యక్రమంలో బీపీ, షుగర్ టెస్టులను ఉచితంగా చేసి మందులను కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ మణిదీప్ రెడ్డి మాట్లాడుతూ రిటైర్డ్ ఎంప్లాయీస్ వారు ఈ ఉచిత క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని, ఉచిత స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించడం జరిగిందని తెలిపారు. మరియు ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు పండరినాథ్ మరియు గంగా కిషన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్యాంపులో దాదాపు 100 నుంచి 150 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ హాజరై ఈ ఉచిత పరీక్ష నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ మణిదీప్ రెడ్డి, మెడికవర్ హాస్పిటల్ బృందం పాల్గొన్నారు. నగరంలోని గిరిరాజ్ కళాశాలలో ఎకో క్లబ్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణకు విత్తన బంతుల తయారీ అనే అంశంపై పర్యావరణవేత్త రావుట్ల జనార్దన్ కార్యశాల నిర్వహించారు.
పర్యావరణ పరిరక్షణకు విత్తన బంతుల తయారీ అనే అంశంపై ఒకరోజు కార్యశాల నిర్వహించారు. మట్టి, కంపోస్ట్ విత్తనాలతో బంతులు తయారు చేసి వానాకాలం ఆరంభంలో అటవీ ప్రాంతంలో వాటిని చల్లడంతో సులువుగా పచ్చదనాన్ని పెంచవచ్చని రిసోర్స్ పర్సన్స్ పర్యావరణవేత్త రావుట్ల జనార్దన్ సూచించారు. కాలుష్యం పెరగడంతో పర్యావరణ సమస్యలు తలెత్తుతాయని ప్రిన్సిపల్ రామ్మోహన్ రెడ్డి అన్నారు. వైస్ ప్రిన్సిపల్ రంగరత్నం, కన్వీనర్లు నరేష్ కుమార్, రంజిత, అనూష, రజిత తదితరులు పాల్గొన్నారు. నగరంలోని సిర్నాపల్లి గడి సార్వజనిక గడి మైసమ్మ ఆలయంలో వసంత నవరాత్రుల సందర్భంగా శ్రీ లలితా సహస్ర పారాయణం అత్యంత వైభవంగా నిర్వహించారు. నగరంలోని సిర్నాపల్లి గడి వద్ద శ్రీ సార్వజనిక గడి మైసమ్మ ఆలయం వసంత నవరాత్రుల సందర్భంగా మహిళలందరూ కలిసి లలితా సహస్ర పారాయణం 11 సార్లు ఉదయం నుంచి పారాయణం చేస్తూ ఈ పారాయణంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హారతి, అర్చన, అభిషేకాలు నిర్వహించారు. లలితా సహస్ర పారాయణం ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం నిర్వహించబడుతుందని, మరి ముఖ్యంగా ప్రతి అమావాస్య రోజున పారాయణం నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు. ఈ ముఖ్య కార్యక్రమానికి నగర మేయర్ కూరగాయల ఉమారాణి ఈ పారాయణంలో పాల్గొని పారాయణం చేశారు. అనంతరం నగర మేయర్ మాట్లాడుతూ ఈ పారాయణంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. అఖండ పారాయణం, రథ పారాయణం జరిగింది. 11 సార్లు పారాయణం చేయడం జరిగింది. అందరూ పాల్గొని సంతోషంగా అందరూ ముత్తైదులంతా పారాయణం చేశారు. అందరికీ నమస్కారం చెప్తున్నాను, తెలియజేస్తున్నాను. అమ్మ ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. బాన్స్వాడలో విద్యుత్ కార్మికులు ధర్నా చేపట్టారు. సమస్యల పరిష్కారం కోసం డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ డివిజన్ కార్యాలయం ఎదుట విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ ఆర్టిజన్ అన్మ్యాన్డ్ పీస్ రేట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు తమ సమస్యలను వెలిబుచ్చారు. తమకు రావాల్సిన వేతనాలు, ఇతర సౌకర్యాలను వెంటనే కల్పించాలని కార్మికులు డిమాండ్ చేశారు. తమ శ్రమకు తగ్గ గుర్తింపు లభించడం లేదని, అనేక సంవత్సరాలుగా తాము ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా తమ సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జైతాపూర్ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పల్లి మండలం జైతాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం స్వచ్ఛ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా దేశంలోని అన్ని రాష్ట్రాల సంస్కృతులను ప్రతిబింబించేలా విద్యార్థులతో దుస్తుల ప్రదర్శన చేయించారు. ఇది పలువురిని ఆకట్టుకుంది. పాఠశాలలో పరిశుభ్రత, పచ్చదనం, పర్యావరణ పరిరక్షణ చర్యలను కూడా చేపడుతున్నారు. వచ్చే వర్షాకాలం దృష్ట్యా మొక్కలను పెంచేందుకు సీడ్ బాల్స్ విద్యార్థులతో తయారు చేయించారు. వారికి ప్రత్యేక అవగాహన కల్పిస్తూ రోజు ఉదయం సాయంత్రం సీడ్ బాల్స్ చేస్తున్నారు. ప్రధానోపాధ్యాయురాలు పెరవలి మమత ప్రతిరోజు విద్యార్థులతో ఈ అంశాల పట్ల అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు పాల్గొన్నారు. సిరికొండ మండలంలోని తూంపల్లి వ్యవసాయ సహకార సంఘంలో మహాజన సభ ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండలంలోని తూంపల్లి వ్యవసాయ సహకార సంఘంలో PIC చైర్మన్ పి మురళి ఆధ్వర్యంలో మహాజన సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సొసైటీ కార్యదర్శి దేవిలాల్ 2025 నుండి 2026 మార్చి 20వ తేదీ వరకు జమ వివరాలు, అనమత్ పద్దులు, మార్కెట్ ద్వారా కొనుగోలు, ఎరువుల అమ్మకంపై వచ్చిన నగదు జమ, బ్యాంక్ నుండి విత్డ్రాలు, కంపెనీ చెల్లింపులు, సిబ్బంది జీతాలు, ప్యాడీ సెంటర్ల ఖర్చులు మొదలైనవి మొత్తం జమ, ముగింపు నిల్వలు చదివి వినిపించారు. అనంతరం రైతులు మాట్లాడుతూ వచ్చే వేసవి కాలంలో కొనుగోలు సెంటర్ల ద్వారా చేసే ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలని, ధాన్యం కడత విధించకుండా చూడాలని, సరైన మ్యాచ్యూర్ మెషన్లు అందుబాటులో ఉంచి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో PIC చైర్మన్ పి మురళి, సొసైటీ కార్యదర్శి దేవిలాల్, స్టాఫ్ అసిస్టెంట్ నరేష్, సొసైటీ సిబ్బంది, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రెంజల్ మండలంలోని కందకుర్తి గ్రామంలో శ్రీరామనవమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. కందకుర్తిలో స్వయంభూ రామాలయంలో రాముని జన్మోత్సవ వేడుకలను పూజారులు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలను శుక్రవారం నిర్వహిస్తూ ఉండగా అందుకు భిన్నంగా మహారాష్ట్ర పండితులు నిర్వహించిన పంచాంగం ప్రకారం జిల్లాలోని కందకుర్తి జన్మోత్సవ వేడుకలను నిర్వహించడం సాంప్రదాయంగా మారింది. తెలంగాణలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తూ ఉండగా ఇక్కడి ఆలయంలో మాత్రం రాముని జన్మోత్సవ వేడుకలను నిర్వహిస్తారు. వేడుకలకు ముందు రాత్రి గ్రామంలో పల్లకిలో రాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఊరేగింపు నిర్వహించారు. పండుగ సందర్భంగా పలు ప్రాంతాల్లో స్థిరపడ్డ ఆడపడుచులు పుట్టింటికి చేరుకుని కుటుంబీకులతో రామనవమి వేడుకల్లో పాల్గొన్నారు. శ్రీరాముల వారి బ్రహ్మోత్సవం పూర్తయిన మరునాడు కళ్యాణోత్సవం కనుల పండుగగా నిర్వహిస్తారు. రాముల వారి జన్మదినోత్సవం సందర్భంగా చుట్టుపక్కల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ఉయ్యాలలో ఉన్నటువంటి రాముల వారిని దర్శించుకున్నారు. వచ్చినటువంటి భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. బాన్స్వాడ ఆర్టీసీ బస్టాండ్ శిథిలావస్థకు చేరిందని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ శాసనసభ భవనంలో కమిటీ హాల్లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పోచారం మంత్రి పొన్నంతో మాట్లాడుతూ ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులతో రాకపోకలు సాగించే నియోజకవర్గ కేంద్రమైన బాన్స్వాడ ఆర్టీసీ బస్టాండ్ శిథిలావస్థకు చేరి ప్రమాదభరితంగా తయారవడంతో వెంటనే బాన్స్వాడ బస్టాండ్ మరమ్మతు పనులు చేయించాలని రవాణా శాఖ మంత్రిని పోచారం కోరారు. వెంటనే మంత్రి పోచారం వినతిపై సానుకూలంగా స్పందించి త్వరలోనే బస్టాండ్ మరమ్మతు
మరమ్మత్తు పనులు కొనసాగేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకులుగా మాత్రమే ఉపయోగిస్తున్నారని బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ మైనార్టీ నాయకులు తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాల్కొండ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ మైనార్టీ నాయకులు పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలపై అనుసరిస్తున్న విధానాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మకంగా మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకులుగా మాత్రమే ఉపయోగించుకుంటూ వస్తుందని విమర్శించారు. అధికారంలోకి రాకముందు ఎన్నో హామీలు ఇస్తూ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా విస్మరించడం కాంగ్రెస్కు అలవాటుగా మారిందన్నారు. తెలంగాణలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోందన్నారు. మైనార్టీల సంక్షేమానికి ప్రతి సంవత్సరం 4,000 కోట్లు కేటాయిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం 3 బడ్జెట్లలో కలిపి సుమారు 10,400 కోట్లు కేటాయించమని చెప్పుకుంటున్నప్పటికీ వాస్తవంగా కనీసం 2,000 కోట్లు కూడా ఖర్చు చేయలేకపోయిందని విమర్శించారు. మీడియా సమావేశంలో ఎంఏ సయ్యద్ సర్వర్ హుస్సేన్, ఎండీ అక్రమ్ అబ్దుల్ రజాక్, ఎండీ తాహిర్, ఎండీ అజీజ్, ఎండీ సూర్జిల్, ఎండీ ఇక్రమ్, ఎండీ అహ్మద్, కమర్పల్లి మెహబూబ్, షాహిదా ఫయాజ్, ఇఫ్తికార్, సల్లావుద్దీన్, మెజ్బా, హరూన్ బాయా, యూసుఫ్, అజీజ్, యాసిన్, అఖ్తర్, జైనుద్దీన్, మునీర్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. రెంజల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ప్రత్యేక అధికారి అధ్యక్షతన మహాజన సభ కొనసాగింది. రంజల్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ప్రత్యేక అధికారి అధ్యక్షతన మహాజన సభ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ మహాజన సమావేశంలో రైతులు పలు తీర్మానాలను చేశారు. ముఖ్యంగా యూరియా యాప్ ద్వారా రైతులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దాన్ని ప్రభుత్వం తొలగించాలని వారు తెలిపారు. అలాగే సొసైటీలో సభ్యత్వ నమోదును చేయాలని, స్వల్పకాల రుణాలను రెన్యువల్ చేసుకోవాలని, యాసంగి పంట కొనుగోలుకు సహకార సంఘం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఇంద్రసేన, సిబ్బంది సీను, కిషోర్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. కమలాపూర్, నారాయణపూర్ గ్రామాలకు నీరందించే కాలువకు గండి కొట్టిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ ఏఈకి రైతులు వినతి పత్రం అందజేశారు. నవీపేట మండలం కమలాపూర్, నాడాపూర్ గ్రామాల రైతులకు నీటిని అందించే కాలువకు తరచుగా గండి కొడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కమలాపూర్, నాడాపూర్ గ్రామాల రైతులు ఇరిగేషన్ కార్యాలయానికి చేరుకొని కార్యాలయం ఎదుట కూర్చొని నిరసన తెలియజేస్తూ గండి కొట్టిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. అనంతరం ఇరిగేషన్ ఏఈ శ్రీధర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రైతు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అలీసాగర్ చివరి ఆయకట్టు ద్వారా కమలాపూర్, నాడాపూర్ గ్రామాల్లోని సుమారు 300 ఎకరాలకు నీటిని అందించే కాలువకు సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి గండి కొట్టడం వలన చివరి దశకు చేరుతున్న తమ పంటలకు నీరందక ఎండిపోయే ప్రమాదం ఉందని, అధికారులను గతంలోనూ ఈ వ్యక్తి కాలువకు గండి కొట్టడంతో ఆయనపై ఫిర్యాదు చేసినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు స్పందించి అట్టి వ్యక్తిపై చర్యలు తీసుకుంటూ తమ పంటలను కాపాడాలని 2 గ్రామాల రైతుల తరపున కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కమలాపూర్, నాడాపూర్ గ్రామాల రైతులు పాల్గొన్నారు. ప్రాణాలకు ముప్పుగా మారిన క్లిష్ట గర్భధారణను విజయవంతంగా నిర్వహించి తల్లి శిశువు ప్రాణాలను కాపాడిన ఘటన ఖమ్మం యశోద హాస్పిటల్లో చోటు చేసుకుంది. అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న గర్భిణికి మలక్పేట్లోని యశోద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు సమయానికి చికిత్స అందించారు. గర్భిణికి గర్భాశయ సమస్యలు, మధుమేహం, థైరాయిడ్, రక్తహీనత వంటి సమస్యలు ఉండడంతో పరిస్థితి విషమంగా మారింది. అయినప్పటికీ వైద్య బృందం ప్రత్యేక శస్త్రచికిత్స చేసి గర్భాన్ని సురక్షితంగా కొనసాగించారు. తర్వాత అత్యవసర పరిస్థితుల్లో శిశువును ప్రసవించగా పుట్టిన వెంటనే శ్వాస సమస్యలు రావడంతో ప్రత్యేక శిశు సంరక్షణలో చికిత్స అందించారు. వైద్యుల పర్యవేక్షణలో శిశువు ఆరోగ్యం మెరుగుపడింది. చివరికి తల్లి, శిశువు ఇద్దరిని సురక్షితంగా డిశ్చార్జ్ చేశారు. సమయానికి సరైన వైద్య సేవలతో ఈ క్లిష్ట కేసును విజయవంతంగా నిర్వహించామని వైద్యులు తెలిపారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇటుకరాజు మాదిగ నేతృత్వంలో టూరిజం ప్లాజా హోటల్లో టీఎంఆర్పీఎస్ రాష్ట్ర ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీలో నిజామాబాద్కి ప్రోత్సహిస్తూ జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షులు మల్లని శివ విజ్ఞప్తి మేరకు గత 10 సంవత్సరాలుగా జాతి కోసం పనిచేస్తున్న నిజామాబాద్ జిల్లావాసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ధర్మారం అవిన్ని రాష్ట్ర కమిటీ టీఎంఆర్పీఎస్ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు ఇటుకరాజు నియామక పత్రాన్ని అందజేశారు. డోంగ్లీ మండలంలోని లింబూర్ గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలలో గురువారం రోజున జరిగిన 8వ తరగతి విద్యార్థులు వేడుకోలు సమావేశం అత్యంత భావోద్వేగాల మధ్య జరిగింది. 7వ తరగతి విద్యార్థులు 8వ తరగతి విద్యార్థులకు ఏర్పాటు చేసిన వేడుకోలు సమావేశం కేవలం వేడుకగానే కాకుండా ఆత్మీయ కలయికగా మారింది. పాఠశాల ప్రాంగణంలో గడిపిన ప్రతి క్షణం విద్యార్థుల కళ్ల ముందు కదలాడాయి. మరికొన్ని మండలాల వార్తలు.
నవిపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో గతంలో వాయిదా పడిన కూరగాయల వారాంతపు సంత సులభ్ కాంప్లెక్స్లకు ఈరోజు గ్రామ పంచాయతీ కార్యదర్శి రవీందర్ నాయక్ మరియు ఉప సర్పంచ్ నవీన్ రాజ్ మరియు వార్డు సభ్యుల సమక్షంలో బహిరంగ వేలంపాటను నిర్వహించారు. కూరగాయల సంత గత సంవత్సరం 14,15,000 వేలం పలకగా ఈరోజు 13,96,000 వద్ద నిలిచిపోయింది. సులభ్ కాంప్లెక్స్ గత సంవత్సరం 1,41,000 పలకగా ఈరోజు 42,000 వద్ద నిలిచిపోయింది. 2 వేలం పాటలకు ప్రభుత్వ నిర్ణీత రేటు లేకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు కార్యదర్శి రవీందర్ నాయక్ తెలిపారు. బంగారం వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,50,500 రూపాయలు పలకగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,38,750 రూపాయలుగా ఉంది. అలాగే కేజీ వెండి ధర 2,45,000 రూపాయలు పలకగా వెండి వస్తువుల ధర 10 గ్రాములకు గాను 2,400 రూపాయలు పలుకుతోంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్య, పేదలకు వైద్యం తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యాంశాలు. గత ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ బకాయిలను పెండింగ్లో ఉంచింది. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లాలో శ్రీరామనవమి ఉత్సవాలకు ముస్తాబైన ఆలయాలు. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన ఆలయ నిర్వాహకులు. శిథిలావస్థకు చేరిన బాన్స్వాడ బస్టాండ్కు మరమ్మతులు చేయించాలి. రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్తో రాష్ట్ర వ్యవసాయ సలహాదారు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి భేటీ. కాళేశ్వరం ప్యాకేజీ పనులు పూర్తి చేయాలి. రైతులకు సాగునీరు అందించాలి. శాసనసభలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గలం. అన్నపూర్ణ జిల్లాగా ఉన్న నిజామాబాద్ నగర చెరువులు కబ్జాకు గురవుతున్నాయి. అసెంబ్లీలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆవేదన. శ్రీరామనవమి సందర్భంగా జిల్లాలో రేపు వైన్ షాపులు బంద్. సిపి సాయి చైతన్య వెల్లడి. ఇటీవల జరిగిన మంత్రుల విదేశీ పర్యటన తెలంగాణ యువతకు ఏ మేరకు ఉపయోగపడింది? శాసనసభలో ప్రభుత్వాన్ని కోరిన కామారెడ్డి ఎమ్మెల్యే కె వెంకటరమణారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.